అరే రోజు ఫాస్ట్గా ఎండ వచ్చేస్తుందని నేనైతే ఉదయం ఫాస్ట్గా లేచి అయితే రన్నింగ్కి వెళ్ళి వచ్చేస్తున్నాను. అమ్మయ్య, ఇప్పుడైతే చాలా మంచిగా ఉంది నాకు. సూపర్ రన్నింగ్ మంచిగా. అబ్బా, ఏంటిది కాలు తగులుకుంది? ఏంటబ్బా ఇదే? ఊరి నాయనా, ఇదేంటి చూడ్డానికి? అరే ఇది చూడ్డానికి వాట్లా ఉందేంటి? వామ్మో, ఇదేదో సీక్రెట్ లాకర్లా ఉంది. ఇదేదో పాతదిలా ఉంది చూడ్డానికి. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా? నాకు అర్థం కావట్లేదు. ఊరిని ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలంటే దీనికి ఏదో కోడింగ్ ఉన్నట్టుగా ఉంది. అరే ఈ విషయం మనం తొందరగా వెళ్ళి మన ధను అన్నకి చెప్తాం. ధను అన్న ఒకవేళ దీని గురించి తెలుసుకుంటే హ్యాపీ అవుతాడేమో. కానీ మన ఇంట్లోకి ఆ ప్రదేశంలోకి ఎలా వచ్చింది? అది కూడా లాకర్ అంట. సరే ఒకసారి ఓపెన్ చేసే ముందు మన ధను అన్నని లేపుతాం. ధను అన్న, అరే యార్ ఇంకా పడుకుంటున్నావేంటి? రోజు నేను రన్నింగ్కి వెళ్తున్నాను ఫిట్ కావడానికి, కానీ నువ్వేంటో ఇంకా పడుకునే ఉంటున్నావు. అరే అలా బద్ధకంగా పడుకుంటే ఎలా? రోజు లేచి మంచిగా రన్నింగ్ చేసావనుకో, అప్పుడు సూపర్గా ఉంటుంది. లే లే ధనువన్న, ఓయ్ లేస్తావా? లేవ్వా ధనువన్న, లే లే లే. ఓయ్ ధనువన్న లే. అరే ఏంటి ఇంతసేపు? ఎంత గట్టిగా పిలవాలి? ధనువన్న లేవయ్యా. A few moments later. అమ్మా అమ్మా, పిలిచి పిలిచి అలసిపోయాను. ధనువన్న లేవయ్యా, ధనువన్న. ఇలా కాదు, ఇప్పుడు చెప్తా చూడండి. డ్రిల్లింగ్ మొదలు పెట్టాడు సించాను. డ్రిల్లింగ్ మొదలు పెట్టాడు సించాను. లే అన్న ధను అన్న, లే అన్న ధను అన్న, లేవాలి లేవాలి ధను అన్న. అరే ఏంటి ఈ డ్రిల్లింగ్ సౌండ్ కూడా లేవట్లేదు? అది చెవులో పొడిచినట్టుగా అవుతుంది కదా ఈ సౌండ్, కానీ లేవట్లేదేంటి? అరే ఇప్పుడు ఇలా కాదు, ఇంకొక ప్లానింగ్ అయితే మనం వేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు తబలా వాయిస్తాను. ఎందుకంటే తబలా వాయించడంలో నాకంటే మించిన వాడు ఇప్పటి వరకు ఎవరు లేరు. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నేను జడ సాయి తీయకుంటూ తీటేస్తా చూడు, జంపలక్కడి జారు మిఠాయా. ధనువన్న లేవాలన్నా, ధనువన్న లేవాలన్నా, ధనువన్న లేవాలన్నా, అప్పుడు నీకు మిఠాయి ఇస్తానన్నా. అరే లేవట్లేదబ్బా, నేను ఎంత పాడుతున్నా ధనువన్న లేవట్లేదు, ఎంత పాడుతున్నా ధనువన్న లేవాలన్నా. ఇలా కాదు, ఇప్పుడు మనమైతే మళ్ళీ ఇప్పుడు ఇంకొక రాగంతో ఇంకొక పని అయితే చేయబోతున్నాం. అదే ఇప్పుడు గిటార్ వాయించబోతున్నాం. నా ధనువన్న, అరే ఇప్పుడు మనం పాట వేసుకోవాలనుకుంటాం, మన ఫేవరెట్ పాట. ఆ పాట వేస్తే ఖచ్చితంగా లేస్తాడు. సరే ఒకసారి వేద్దామా? ఇప్పుడు వద్దులండి, అన్నకు మన్నోడితోనే పాట పాడదాం. ఎందుకంటే ధనువన్నకి మన్నోడితో పాట పాడితే భరించలేక ఖచ్చితంగా లేస్తాడు కదా. ఏ ధనువన్న, ఏ ధనువన్న, ధనువన్న వెళ్ళాడు, ధనువన్న తిన్నాడు, ధనువన్న పోయాడు పోయాడు, ఎక్కడికి పోయాడు రా. ధనువన్న లేవాలి, ధనువన్న లేవాలి లేవాలి లేవాలి. అరే ఎంత పాడుతున్నా ఈ పాటికి లేవాలి కదా. అరే నా వల్ల కావట్లేదబ్బా, ఈ ధనువన్న లేవట్లేదు. నేను కొత్తగా పాడాను, ఈ ధనువన్న నా పాట భరించలేక రోజు లేచేవాడు. కానీ ఎంత లేపాలి? నేను ప్రయత్నించి అలసిపోయాను. సరే ఇప్పుడు నాకైతే ఒక మంచి ఆలోచన వచ్చింది. మన ఇంట్లోని ఎక్కడైనా స్పీకర్స్ ఉన్నట్లయితే ఆ స్పీకర్స్ పెట్టి మనం తొందరగా లేపేద్దాం. అరే ఇంతసేపు ఏంటి ఈ లాకర్? వామ్మో, ఇక్కడ చూడండి కాలుకి అడ్డంగా ఉంది. ఇక్కడ స్పీకర్స్ లేవు. మనకి ఇక్కడ ఎక్కడైనా స్పీకర్స్ ఉంటే చూడండి అబ్బా. ఈ టీవీకి కూడా డైరెక్ట్ స్పీకర్స్ లేవు సెపరేట్గా. నాకు మన ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది కదా, ఆ హోమ్ థియేటర్ యొక్క స్పీకర్స్ ఉన్నాయి కదా. ఎస్, ఇదిగోండి, ఇదే మన ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్. ఇప్పుడు సరైన పాట వేస్తాను. ఆ పాట వేసి ధనువన్నని లేపేస్తాను, చూస్తారు కదా. ఓకే, ఇవైతే సరిపోతాయి. దీన్నైతే మనం కిందకైతే తీసుకెళ్ళిపోయి ధనువన్నకి తలకి అటొక్క సైడు ఇటొక్క సైడు మనం ఫిట్ చేసామనుకోండి, సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ధనువన్నకి ఎలా అయినా లేవాల్సిందే. అయిపోయింది. ఈసారి ఈ ప్రయత్నం ఖచ్చితంగా వృధా కాదు. తొందరగా లేపిన తర్వాత ఆ డోర్ లాక్ అయితే ఓపెన్ చేద్దాం. అదే ఆ వాల్ట్ లాక్. పాట మొదలు పెడదామా? మొదలు పెడదాం. తననా తరణా 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 తానే తందన తానా తరణా తానే తందన తానం లింగ 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 లింగడి లింగడికెంత జంగడి లింగ లింగ లింగడి లింగడికెంత జంగడి జంగడికెంత కుస్మరే కుస్మర పురి ఆనంద మరిపూలే జలంగా శ్రీకాకుళం దండలు ఎర్రమండలం గుర్తులం నాయమ్మ నా తల్లి నా తీరావా. అరే ఇంత కష్టపడి ఇలా ప్లే చేస్తున్నా కూడా ధనువన్న లేవట్లేదేంటి? సరే ఇప్పుడు నేను చూపిస్తా కదా, ఖచ్చితంగా లేస్తాడు. చూడండి, లేచి కూర్చుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? మీటింగ్స్ అయ్యే ప్రదేశం దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ మీటింగ్స్ అవుతాయి కాబట్టి మైక్లో మాట్లాడుతూ ఉంటారు, పాటలు పెడుతూ ఉంటారు. అక్కడైతే స్పీకర్స్ అయితే ఉంటాయి, అదే గల్లాలు. ఆ గల్లాల నుంచి వచ్చే సౌండ్. అరే ఏంటే ఓపెన్ అవ్వో,
ఇదేంటి ఓపెన్ అవ్వదు, ఓపెన్ అరే క్లోజ్ అవుతుంది, ఓపెన్ అది అర్రే నేను వెళ్దామన్నప్పుడు క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవ్వే. ఎస్, నిదానంగా ఉండాలి సించాన్, టెన్షన్ పడకు, తొందరగా వెళ్తే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అక్కడ చాలా అంటే చాలా గల్లాలు అయితే ఉంటాయన్నమాట. ఆ గల్లాలు కనుక మనం తీసుకొని వచ్చామనుకోండి, సో ధనువు అన్నకి పైన ఒకటి, కింద ఒకటి, ముందు ఒకటి, వెనక ఒకటి మనం సెట్ చేస్తే ఆ సౌండ్కి ఖచ్చితంగా లేస్తాడు 100%. నేను ఇటువైపు వెళ్తానంటే అటు కదా మనం వెళ్ళాల్సింది. సరే మనం డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోదాం. ఆ సౌండ్ అయితే బీభత్సంగా ఉంటుంది. కానీ ఏంటబ్బా ఇంత చేసినా కూడా లేవట్లేదు. అరే ఎప్పుడు ధనువన్న నేను పిలిస్తే మహా అయితే ఒక 5 minutesలో లేస్తాడు. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఇంకా లేవలేదు. ఇప్పటికే కొత్త పాటలు పాడాను, కొత్త పాటలు పెట్టాను, చెవు దగ్గర స్పీకర్స్ పెట్టాను. అరే ఇంకా ఏం చేయాలి? ఆ డ్రిల్లింగ్ సౌండ్కి లేచేవాడు, కానీ డ్రిల్లింగ్ సౌండ్ కూడా లేవట్లేదు. సరే ఏదో ఒకటి, ఎవరాంటి మనిషి అయినా ఎప్పుడైనా ఎలా అయినా కూడా ఇప్పుడు మనం పెట్టిన స్పీకర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా లేవాల్సిందే. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే ఎవరు ఉండకూడదు, ఎవరు ఉన్నా లేకున్నా మనమైతే ఖచ్చితంగా దీన్ని తీయాల్సిందే. ఇదిగోండి ఇక్కడ పైన టవర్ కనబడుతుంది కదా, ఈ టవర్ పైన అయితే ఆ స్పీకర్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్పీకర్లన్నీ మనం పట్టుకెళ్ళిపోయి ధనువనత్తాల చుట్టూ మనం పెట్టేయాలి. ఇక 3, 2, 1 ఎవరు చూడట్లేదు, వేసేరా సించాన్. ఓకే ఫైనల్లీ మనం వచ్చేసి మొత్తం వేస్తామన్నమాట. ఇక్కడ నుంచి తొందరగా లగెత్తాలి, ఎవరు చూసే ముందే. ఎవరు పనుల్లో వారు నిమగ్నం అయిపోయారు, మనల్ని ఎవ్వరు చూడలేదు. ఇది కదరా ప్లస్ పాయింట్ అంటే. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోతాం ధను అన్న దగ్గరికి. నేను బల్ల గుద్ది మరీ చెప్తున్నా, అంటే ఇక్కడ బల్ల లేదనుకోండి, ఇక్కడ కారు ఉంది కాబట్టి కార్ని గుద్ది మరీ చెప్తున్నా, ఖచ్చితంగా ధను అన్న ఈసారి ఈ సౌండ్కి లేచే తీరుతాడు. ఎందుకంటే ఇది అంత గట్టిగా సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు లేస్తాడు, మీరు చూస్తారు, అప్పుడు మనం ఆ లాకర్ ఓపెన్ చేయబోతున్నాం. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దగ్గరికి వచ్చేసాం. కానీ ఆ లాకర్కి కోడ్ ఉందబ్బా, కోడ్ లేకుండా ఉన్నట్లయితే నేనే ఓపెన్ చేసేవాడిని. ఆ లాకర్లు ఇలాంటివి ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ధనువన్న లేవాల్సిందే. సో ధనువన్న చూసాడంటే ఖచ్చితంగా హ్యాపీ అయిపోతాడు లాకర్ని చూసినట్లయితే. ఓకే మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే మొత్తం ఫిట్టింగ్ అయితే చేసేద్దాం ధను అన్న చుట్టూరు. సో ఫిట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇందాక వేసుకున్న పాట ఇంకొకసారి వేసుకున్నాం అనుకోండి, ఆ సౌండ్కి అప్పుడు ధను అన్న లేచి ఖచ్చితంగా అరిచి గీ పెడతాడు. అప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ డోర్ని అయితే అన్లాక్ చేసి పడేయచ్చు. ఎస్ ఈసారి ప్లానింగ్ మొత్తం వర్కౌట్ అయ్యేలా ఉంది. సరే మొత్తానికి ప్లేస్లన్నీ మనం చూసుకున్నాం. ఓకే ఫిట్ చేసేద్దాం, లెట్స్ గో. ఓకే ఫైనల్లీ మనమైతే పూర్తిగా ఫిట్ చేసేసాం అనమాట. మొత్తం ఫిట్ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా తొందరగా ఇప్పుడైతే మనం పాట పెట్టాల్సిందే. ధనువనా నీకు ఇష్టమైన సాంగ్ ఆ 3, ఆ 2, ఆ 1 తీసుకో. నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపులు ఎక్కడ జారి మిఠాయా, నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో, జంపులు ఎక్కడ జారి మిఠాయా, నేను పూలు పెడతా చూడు, నా పూలు సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపులు ఎక్కడ జారి మిఠాయా. అరే ఈ సాంగ్ లేవట్లేదు, సరే ఇంకో సాంగ్ పెడదాం. వస్తావని నేను ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను ఓ రబయ సిల్కేసి సింపుకుంటేనే. ఓరి నాయనా ఓరయ్యా లేగురా బాబు, లేచేటట్టుగా లేడు. ఎంత చేసినా కూడా, ఇంత స్పీకర్స్ పెట్టి అంత సాంగ్స్ పెట్టినా కూడా లేవట్లేదు. సరే ఇప్పుడు అరే నాకు ఐడియా వచ్చింది. ఇంతకు ముందు హల్కు మామకి ఒక్కసారి ఇంత పడుకుంటే లేపాడనమాట. అది హల్కు మామకి తెలుస్తుంది. ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం. ఓకే హల్కు మామ ఫోన్ లిఫ్ట్ చేయి. ఓకే హల్కు మామ ఒక ఇంపార్టెంట్ థింగ్, మా ధను అన్న మొద్దు నిద్రపోతున్నాడు, ఎంత ప్రయత్నించినా లేవట్లేదు. ఒకప్పుడు నువ్వు పడుకున్నావు కదా అలానే, ఎందుకో తెలీదు. వస్తున్నా. అరే హల్కు మామ వచ్చేసి ఇప్పుడు ఏదో ఒక మంచి రకమైన డిష్ తయారు చేస్తాడంట. అది మన ధనువన్నకి ఫేవరెట్ అయిన డిష్, అది హాట్ డాగ్ అనమాట. దాని స్మెల్కి ఖచ్చితంగా లేస్తాడంట. ఇంతకుముందు మన హల్కు మామ మంచిగా పడుకున్నాడు అనమాట. 6 months తర్వాత లేస్తాడన్న టైంలో కూడా హల్కు మామకి ఫేవరెట్ అయిన డిష్ని తయారు చేసి ధనువన్న లేపాడు. ఇప్పుడు కూడా హల్కు మామ సేమ్ ప్లానింగే వేశాడనమాట. ఈ ప్లానింగ్లో వచ్చేసి హల్కు మామ ఇప్పుడు మంచిగా ఒక హాట్ డాగ్ తయారు చేసి రెడీగా ఉంచుతాడు. ఆ హాట్ డాగ్ స్మెల్ చూడగానే ధనువన్న పరిగెత్తుకుంటూ రెక్కలు విప్పుకుంటూ జంప్ చేసుకుంటూ వచ్చి మరీ తీసుకొని తింటాడు. అప్పుడు ఖచ్చితంగా లేస్తాడు. అందుకే మనం ఎంతగా దీన్ని ఆలోచించాం కానీ దీన్ని ఆలోచించలేకపోయాం.
సో ఇప్పుడు ఖచ్చితంగా మన ధను అన్న లేవాల్సిందే. ఓకే గాయస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట మన వాళ్ళ ఇంటికాడకి. అల్కు మామ అయితే ఆల్రెడీ వంట మొదలు పెట్టేశాడంట, ఎందుకంటే కొంచెం సీరియస్గా తీసుకున్నాడు మ్యాటర్ వచ్చేసి. ఎందుకంటే మనడు కూడా తినాలని ఉంటుంది కదా, అందుకు వంట మొదలు పెట్టాడు. నాకు తెలిసి ఈ పాటికి ధను అన్నకి కావాల్సిన డిష్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. సరే మనమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రమ్మన్నాడు, అక్కడే వంట చేస్తున్నాడంట. ఇంతకు ముందు ధను అన్న కూడా అక్కడే వంట చేసి మై మరిపించేలా చేసి హల్క్ మామ్ని లేచేలా చేశాడంట. సరే ఇప్పుడు ఇదే ప్లానింగ్ మనం కూడా వర్కౌట్ చేద్దాం. ఖచ్చితంగా వర్క్ అయిపోతుంది. ధను అన్న లేస్తాడు, ఎందుకంటే ధను అన్నకి హాట్ డాగ్స్ అంటే పిచ్చి. ఓకే వచ్చేసాం. హల్క్ మామా ఏందయ్యా, ఓరి నాయనా చేసావా ధను అన్నకి? చేశాను. అదిగో ఆ పక్క టేబుల్ పైన పెట్టాను చూడు, ఒక జ్యూస్ కూడా రెడీగా ఉంచాను, తీసుకెళ్ళు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ హల్క్ మామా. కానీ ఇప్పుడు ఇంకా వండుతున్నావు బర్గర్స్, అవెవరికి? ఇవన్నీ నా కోసం మాత్రమే వండుకుంటున్నాను, ఎందుకంటే ఇవి కూడా నాకు సరిపోవు. సరే ముందుగా వచ్చేసి నీ పని చూడు. ఆ పైన ఉంది కదా, దాన్ని కిందకి తీసుకో, అప్పుడు నీకు కనబడుతుంది. దాంట్లో ధనుకి ఇష్టమైన హాట్ డాగ్ అయితే ఉంది. ఈ స్మెల్ కి ఖచ్చితంగా లేచి కూర్చుంటాడు. ఇంతకు ముందు నన్ను కూడా అలానే లేపాడు. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, ముందు వెనక చూసుకొని బండి నడుపు, సరేనా? సరే హల్క్ మామ వెళ్ళొస్తాను. ఓకే, మన హల్క్ మామ ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా తినేస్తున్నట్టు ఉన్నాడు. సర్లే ఏదో ఒకటి, మనకేంటి, మనకైతే ఇవ్వాల్సింది ఇచ్చేసాడు కదా, మనం హ్యాపీగా వెళ్ళొచ్చు ఇప్పుడు ధను అన్న దగ్గరికి. ఓకే ఇప్పుడు ఖచ్చితంగా లేస్తాడు అనుకుంటున్నాను. ఇదైతే వేడిగా రెడీగా ఉంది, మంచిగా గుమగుమలాడుతుంది, తినేయాలనిపిస్తుంది నాకు. సరే ధను అన్న ఒకవేళ లేకపోయాడు అనుకోండి, అప్పుడు తినేద్దాం. ఖచ్చితంగా లేస్తాడబ్బా దీన్ని చూసరికి. ధను అన్న ఇది స్మెల్కి లేస్తాడు కదా, లేచిన వెంటనే అప్పుడు గబుక్కుమన్న నోట్లో వేసేసుకుంటా, అప్పుడు నేను తినేస్తా. ధను అన్న లేస్తాడు, అది కూడా నేను తినేసినట్టు అవుతుంది. అలా ఉంటది. మరి ఇంత కష్టపడుతున్నాం, చెమట్లో మళ్ళీ ఓర్చి మరీ కష్టపడుతున్నాం. ఇంత కష్టపడుతున్నా మనకి ప్రయోజనం ఉండకూడదా చెప్పండి? అందుకే మనమైతే తగ్గేది లేదు, ఇందులో అయితే మాత్రం తినేస్తాం మొత్తం నేనే. ఓకే మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ధను అన్న దగ్గర మనం పెట్టామనుకోండి, స్మెల్కి ఖచ్చితంగా లేస్తాడు, లేచి కూర్చుంటాడు. కూర్చున్న వెంటనే మనం తినేద్దాం దాన్ని. ధను అన్న లేపిన వెంటనే ఆ లాకర్లో ఏముందా అని తెలుసుకోవాలి, ఎందుకంటే అందులో ఇంకేమన్నా సీక్రెట్స్ ఉండొచ్చేమో, ఇంకేదన్నా సీక్రెట్ రూమ్ ఉండొచ్చేమో, తెలియదు కదా. ఈ మధ్య అన్ని వింతలన్నీ మన ఇంటి దగ్గరే జరుగుతున్నాయి. ఏంటో ఒక రోజు పోతే ఇంకొక రోజు వింతలే జరుగుతున్నాయి. సరే మనమైతే తొందరగా వెళ్దాం. వచ్చేసాం మిత్రమా. ధను అన్న ఇప్పుడు నిన్ను ఎలా అయినా లేపి తీరుతా చూడు. ఓకే గాయస్ మనమైతే వచ్చేసాం అన్నమాట. హాట్ డాగ్ అయితే మాత్రం సూపర్గా ఉంది, లేవాలి. అరే ఈ స్మెల్కి లేస్తాడా? లేవయ్యా. ధను అన్న ఏంటి లేవట్లేదు? ధను అన్నకి ఇష్టమైంది హాట్ డాగ్, అది కూడా ఇది చాలా స్పెషల్ హాట్ డాగ్, ఇంకా సూపర్గా ఉంది. లేవట్లేదు, నాకు భయం వేస్తుంది. ధను అన్నకి ఏం కాలేదు కదా? సరే మనం ఒకసారి డాక్టర్ని పిలుచుకుని వద్దాం. అరే ఏదో అయినట్టుగా ఉంది ధను అన్నకి. దేవుడా అలా అయితే అస్సలు జరగకూడదు, ధను అన్నకి అసలు ఏం కాకూడదు. అమ్మో నాకేం భయం వేస్తుంది. నేను తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకొని రావాల్సి ఉంది. ఇంత చేసినా కూడా లేవట్లేదంటే, మనసులో చల్లం లేదంటే ధను అన్నకి ఏమన్నా అయ్యిందంటారా? దేవుడా అలా అయితే అస్సలేం కాకూడదు. సరే నేను తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాను. నాకెందుకో భయం అవుతుంది, ధను అన్నకి ఏదన్నా అయ్యిందని నాకు భయం అవుతుంది. సరే మనం తొందరగా వెళ్దాం. డాక్టర్ ఏం చెప్తారో మనం ఖచ్చితంగా విని మంచిగా ధను అన్నని లేపేసి కూర్చోబెట్టాలి. నాకు ఇప్పటికే చాలా భయం అవుతుంది. సించాన్ కానీ నువ్వు టెన్షన్ పడకు. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ధను అన్నకి ఎందుకు ఏమవుతుంది? అస్సలేం కాదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం మన డాక్టర్ని పిలుస్తామా? డాక్టర్ని పిలిచిన వెంటనే డాక్టర్ ఏదో ఒకటి చేసి ధను అన్ని ఇట్ట అంటే ఇట్ట లేపుతారు. ఇంతవరకు మనం ప్రయత్నించలే కదా. ఏమో అదేమన్నా స్లీపింగ్ డిజార్డర్ ఏమో, ఎవరికి తెలుసు. అందుకే డాక్టర్ని పిలిస్తే మొత్తం సెట్ అవుతుంది అంటున్నాను. ఓకే ఇక లేట్ చేయకుండా మనం తొందరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. అప్పుడు వెంటనే ధను అన్న లేచి కూర్చుంటాడు. ఓకే వచ్చేసామన్నమాట. ధను అన్న లేచిన వెంటనే ఫస్ట్ ఆ లాకర్ ఓపెన్ చేయించాలి ఎలా అయినా సరే. అక్కడ టాస్కులు కూడా లేనట్టుగా ఉన్నాయి. సరే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి డాక్టర్ గారు లోపలే. డాక్టర్ గారు ఒక ఇంపార్టెంట్ అనే విషయం. మా ధను అన్న మొద్దు నిద్రలో ఉన్నాడు. ఆయన్ని లేపడానికి నేను రకరకాలుగా ప్రయత్నించాను సార్, కానీ ఆయన లేవలేదు. రండి ఒకసారి రండి, ఫాస్ట్గా రండి, మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. కార్ ఎక్కండి సార్, కార్ ఎక్కండి, మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ధను అన్న అయితే అస్సలు లేవట్లేదు. సార్ ఎక్కండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తా మా ధను అన్న దగ్గరికి. ఎమర్జెన్సీ కేసు అని మీతో వస్తున్నాను. బాబు ఇంతకీ ఏమైంది?
మంచిగా జాగ్రత్తగా చెప్పు, టెన్షన్ పడకు, నేనున్నా కదా, మొత్తం నేను చూసుకుంటా. చెప్పు. డాక్టర్ గారు జరిగిన విషయం ఏంటంటే మా ధనువనకి మొత్తం మీకు ఇంటికాడ చెప్తాను, నాకు నోటి నుంచి మాట రావట్లేదు. డాక్టర్ గారు చెప్తాను వినండి. ఏంటంటే మా ధనువన్న వచ్చేసి ఉదయం నుంచి మొద్దు నిద్రలో ఉన్నాడు. నేను చాలా రకాలుగా ప్రయత్నించాను. ఎన్ని రకాలుగా అంటే చాలా రకాలుగా, అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది. కానీ మా ధనువన్న ఇంచు కూడా కదలట్లేదు. ఏం జరిగిందా నాకైతే భయం వేస్తుంది. ఒకసారి మీరే చూసి చెప్పాలి. ఏమీ జరగలేదని దయచేసి చెప్పండి. దయచేసి మా ధనువన్నకి ఏం కాకూడదు ప్లీజ్. వచ్చేసాం డాక్టర్ గారు, ఇదిగోండి ఇదే మా ఇల్లు. లోపల మా ధనువన్న ఉన్నాడు. మా ధనువన్నకి ఖచ్చితంగా ఏం కాదు. అంతే డాక్టర్ గారు, రండి, తొందరగా రండి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేసి మా ధనువన్నని లేపాల్సిందే. లేపండి సార్. వచ్చేసాం ఫైనల్లీ. ఇప్పుడు డాక్టర్ గారే చూసుకుంటారు మొత్తం. నా మెడికల్ కిట్ పట్టుకొని వస్తున్నా బాబు, కంగారు పడుకు, మొత్తం నేను చూసుకుంటా, టెన్షన్ అవ్వకు. వచ్చేసా. ఇంతకీ ఎవరా పేషెంట్? ఓ, ఇక్కడ పడుకున్నాయనేనా? సరే, నేను చూస్తాను. ఏంటిది, చుట్టుపక్కల స్పీకర్స్ పెట్టారు, ఇంకా అలానే ముందు ఫుడ్ పెట్టారు, ఇదంతా ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? డాక్టర్ గారు, ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే మా ధనువన్న లేవట్లేదు. నేను రకరకాలుగా స్పీకర్లు పెట్టాను, ఫుల్ సౌండ్ పెట్టాను, అలానే తన ఇష్టమైన ఫుడ్ కూడా పెట్టాను, కానీ లేవలేదు. ఒకసారి మీరే చూసి లేపాలి సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇతను నిజంగానే పడుకుంటున్నాడు. కానీ ఇతను పడుకోవడానికి గల రీజన్ వచ్చేసి ఇదొక డిజార్డర్ లా ఉంది. దీనికి మందు వచ్చేసి ఇక్కడ లేదు. దీని మందు కావాలంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడో పక్క దేశం వెళ్ళి తేవాలి. అది చాలా దూరం, దానికి 1 నెల రోజులు పడుతుంది. అంతవరకు తినకుండా ఉండలేడు. అర్జెంటుగా మందు తిని దగ్గర ఉండాలి. ఆ మందు లేకపోతే కష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను, అంతకు మించి అయితే మాత్రం నేను ఇంకేం చేయలేను. సో మీరు ఇంకెవరి దగ్గరైనా వెళ్ళి కనుక్కోండి, ఎవరి దగ్గరైనా మందు అవైలబుల్గా అర్జెంటుగా దొరుకుతుందేమో. సరేనా? నేను వెళ్ళొస్తా. సారీ బాబు, క్షమించు. అయ్యో, ధనువనికి స్లీపింగ్ డిజార్డర్ ఉందా? అయ్యో, నేను నమ్మలేకపోతున్నా, నా మైండ్ పనిచేయట్లేదు. ఏం చేయాలి సించాన్, ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మనం పక్క దేశం వెళ్ళాలంటే 30 రోజులు అవుతుందంట రావడానికి. ఓరి నాయన, ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? ఎవరైనా మనకి హెల్ప్ చేయగలరా? అబ్బా, ధనువనికి మెడిసిన్ కావాలి. ఆ మెడిసిన్ మన సిటీలో లేదు. ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే 30 days అవుతుందంట. ఆలోచించు సించాన్, ఆలోచించు. అరే లెస్టర్, నో లెస్టర్ మెడిసిన్ తయారు చేయలేడు. అరే ఎవరబ్బా మనకి సహాయం చేస్తారు? అబ్బా, నాకు మైండ్ పని చేయట్లేదే. ఎస్, ఇప్పుడు గుర్తొచ్చింది. మనకి సహాయం చేసేది ఒక్క రంగబాబా మాత్రమే. ఆయన దగ్గర ఉన్న మూలికలతో ఏదో ఒకటి తయారు చేసి ఖచ్చితంగా మన ధనువన్నకి ఇచ్చారనుకోండి, అప్పుడు ధనువన్న లేచి కూర్చుంటాడు. అమ్మయ్య, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ధనువన్నకైతే ఏం కాలేదు, జస్ట్ పడుకున్నాడు. కానీ పడుకుంది కూడా చాలా డేంజరస్ అవ్వబోతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇంకా లేట్ అవుతున్న కొద్ది డేంజరస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ధనువన్న తినకుండా తాకుండా అలానే ఉంటాడు కాబట్టి. సరే, మనం తొందరగా వెళ్ళి రంగబాబా దగ్గరికి మనం ఈ విషయం చెప్పినట్లయితే రంగబాబా గారు ఏదో ఒక పరిష్కారం అయితే ఇస్తారు. ఆయన దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. సరే, ఇక లేచకుండా తొందరగా వెళ్దాం. నాకు తెలిసి మనమైతే మందు అయితే ఖచ్చితంగా తీసుకొని రాలేం. 30 రోజులంటే ధనువన్న అప్పుడు ఉండగలడా? ఉండలేడు. అందుకే మనం రంగబాబా గారినే ఎంచుకున్నాం. సో టోనీ, హల్క్ మామ వీళ్ళైతే మాత్రం ఇలాంటి మందులు తయారు చేయడం అయితే ఎక్స్పీరియన్స్ కాదు. వాళ్ళు మషిన్స్ తయారు చేస్తారు కానీ మందులు తయారు చేయరు. సో మందులు కావాలనుకున్నట్లయితే మనకి రంగబాబా గారు తప్ప ఇంకెవరు మనకి ఇంకా దారి చూపించేలా లేరు. సరే, మనమైతే రంగబాబా గారి యొక్క ప్రదేశం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడే ఈ కొండపైన ఆయన అయితే ఉంటారనమాట. ఒక్కసారి మనం జరిగిన విషయం మొత్తం క్లియర్గా చెప్పామనుకోండి, ఖచ్చితంగా అతనే మనకి సమాధానం ఇస్తారు. అప్పుడు మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది. ధనువన్నని లేపచ్చు, అలానే అక్కడున్న లాకర్ని కూడా మనం ఓపెన్ చేయొచ్చు. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఫైనల్లీ కొండపైకి వచ్చేసాం. రంగబాబా గారు ఉన్నారు. బాబా గారు, ఒక ఇంపార్టెంట్ విషయం. బాబా గారు, ఏం జరిగిందంటే మా ధనువన్న వచ్చేసి రాత్రి నుంచి పడుకుని ఇప్పటివరకు లేవట్లేదు. ఆయనకి ఏదో స్లీపింగ్ డిజార్డర్ ఉందంట. దానికి మందు కావాలంటే పక్క దేశానికి వెళ్ళి రావడానికి 30 days పడుతుందంట. అంతలోపు మా ధనువన్న బతకలేడు. బాబా గారు, మీరు ఏదో ఒకటి చేయండి. మా ధనువన్నకి ఏం అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. కంగారు పడుకు నాయనా, కంగారు పడుకు. గత కొన్ని రోజుల క్రితం మీ ధనువన్న వచ్చేసి నా దగ్గరికి ఆ బాధ చెప్తూ వచ్చాడు. అప్పుడు నేనే తనకి కష్టపడి మందు తీసుకొచ్చి ఇచ్చాను. ఇప్పుడు ఆ మందు దొరకడం కష్టం. నేను తన దగ్గరికే ఇచ్చాను ఆ మందు.
ఆ మందు మీ ఇంట్లోనే ఎక్కడో జాగ్రత్తగా దాచుకుంటాడు, ఎవ్వరూ తెరవని ప్రదేశంలో పెట్టుకుంటాడు అని చెప్పాడు. ఆ మందు వచ్చేసి మీ ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు మీ ధనువన్న రాత్రి పడుకునేటప్పుడు ఆ మందు వేసుకోకుండా పడుకోవడం వల్లే ఇది మొత్తం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉన్న ఆ మందుని వెతికి ఎక్కడుందో చూసి వెంటనే ఆ మందు ఇవ్వు. ఎందుకంటే నా దగ్గర కూడా ఆ మందు లేదు, ఇప్పుడు తన దగ్గర మాత్రమే ఉంది. అది మీ ఇంట్లో మాత్రమే ఉంది. జాగ్రత్తగా వెళ్ళు నాయనా, జాగ్రత్తగా వెళ్లి అతనికి తొందరగా మందు ఇవ్వు. లేని ఎడలా ఆయన్ని మీరు శాశ్వతంగా కోల్పోతారు. నో నో, మా ధనువన్నకి ఏం కాదు. అరే ఇప్పుడు మన ఇంట్లోనే ధనువన్న ఎక్కడో దాన్ని దాచాడంట. నాకు తెలియకుండా ఇంట్లోని భద్రమైన ప్రదేశం ఎక్కడుందబ్బా? ఎక్కడ దాచారంటారు? మీరైనా చెప్పండి. అరే మీరే ఉన్నారు కదా, నాకు బాగా ఆలోచించాలి. ఇప్పుడు ధనువన్న ఆ మందుని ఎక్కడో మన ఇంట్లోనే ఎక్కడో భద్రమైన ప్రదేశం, నేను కూడా తెరవని ప్రదేశంలో దాచిపెట్టాడంట. అది ఏమై ఉంటుందబ్బా? నా మైండే పని చేయట్లేదే. సరే ఒకసారి మనం బాగా ఆలోచిద్దాం. అరే ఒకసారి ఆగండి. ఇది ఎస్ మనం కొత్తగా చూసాం కదా ఒక లాకర్. మన ఇంటి దగ్గర ఇందాక స్టార్టింగ్లో చూసాం కదా లాకర్. ఆ లాకర్ ఓపెన్ చేయడానికి ధనువన్న లేపుతున్నాం కదా. ఇంతకీ ఆ లాకర్లో ఏముందో కూడా మనకి తెలియదు కదా. ఖచ్చితంగా నాకు తెలిసి ధనువన్న ఆ లాకర్లోనే ఆ మందు పెట్టాడని నాకు అనిపిస్తుంది. 100% ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతి దానికి కూడా నాకు లాక్ తెలుసు. దాని ఒక్కదానే తెలియదంటే ఖచ్చితంగా ధనువన్న అందులోనే పెట్టాడు. మళ్ళీ దాన్ని తెలిస్తే దాన్ని ఎక్కడ పాడు చేస్తానేమో నాకు తెలిసి అందుకే అయి ఉంటుంది. సరే ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీన్ని ఓపెన్ చేయాలనుకుంటా. ఇదిగోండి, ఓర్ నాయన ఇదే లాకర్. ఇది చిన్నగా ఉంది కాబట్టి లాకర్ నాకు తెలిసి ఈజీగా మనం దీన్ని ఓపెన్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎలా ఓపెన్ చేస్తాం? దీని కోడింగ్ ఏదో ఉందే. సరే ఖచ్చితంగా ధనువన్న ఇక్కడ ఎక్కడ క్లూ అయితే పెట్టే ఉంటాడు. అరే దీని కోడింగ్ అయితే చూసుకున్నట్లయితే దగ్గర 1 2 3 4 8 లెటర్ల వర్డ్ కూడా కాదు, అంకెలు. 8 లెటర్ల అంకెల పాస్వర్డ్. అది ఎలా మనం కనిపెడతాము? ఖచ్చితంగా ధనువన్నకి ఎక్కడో హింట్ పెట్టే ఉంటాడు. ఎక్కడ పెట్టాడు? ఇక్కడైతే మనం ప్రతి మూల కూడా చెక్ చేసాం మార్నింగ్ నుంచి. పైకి కూడా ఇందాక నేను వెళ్ళేటప్పుడు నాకు ఎటువంటిది కూడా కనబడలేదు. నేను స్పీకర్స్ కోసం వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా లేదు. ఎక్కడ పెట్టాడంటారు ఈ ధనువన్న? సరే ఒకసారి ధనువన్న యొక్క వార్డ్రోబ్ దగ్గరికి వెళ్దాం. అరే ఇక్కడ ఏదో పేపర్ ఉంది. ఇదే అనుకుంటా, ధనువన్న ఏదో పెట్టాడు. సించాన్, నేను ఒక స్లీపింగ్ డిజార్డర్తో చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను. అది తగ్గట్లేదు. అది తగ్గడానికి మెడిసిన్ కూడా వాడుతున్నాను. ఒకవేళ నేను కనుక రాత్రి పడుకునే ముందు అది వేసుకోకుండా పడుకున్నానంటే మార్నింగ్ మొత్తం పడుకునే ఉంటాను, లైఫ్లో లేగను. మళ్ళీ ఆ మందు తేవాలి. ఆ మందు తీయాలంటే పైన లాకర్ ఓపెన్ చేయాలి. ఆ లాకర్ ఓపెన్ చేయాలంటే ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఇక్కడ పెట్టను, ఎందుకంటే బై మిస్టేక్ ఇప్పుడు చూస్తే, నేను మామూలుగా ఉండేటప్పుడు చూస్తే దాన్ని ఓపెన్ చేసి నువ్వు పాడు చేస్తావు. ఒకవేళ నేను కనుక ఆ టాబ్లెట్ వేసుకుని ఎడలా అప్పుడు పడుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా నువ్వు కోడ్ కనుక్కోవాలి. అది నీ అంతలో నువ్వే కనుక్కోవాలి. ముందుగా వచ్చేసి ఆ కోడ్ 8 అంకెలు ఉంటుంది. అందులో ఫస్ట్ 2 లెటర్స్ మన ఇంట్లోనే ఒక దగ్గర ఉంటుంది. అది నీకు కనబడే విధంగా పెద్ద అక్షరాలతో పెట్టాను. ఇల్లు మొత్తం వెతుకు. తరువాత మైకేల్ ఇల్లు, ఆ తరువాత లెస్టర్ ఇల్లు, తర్వాత ట్రెవర్ ఇల్లు. మొత్తం 4 ఇల్లులు కలిపేసి 8 అంకెల కోడ్ నీకు దొరుకుతుంది. ఆ కోడ్ని నువ్వు జత చేసినట్లయితే అప్పుడు నువ్వు ఈజీగా ఆ లాకర్ని ఓపెన్ చేయొచ్చు. ఆ లాకర్ ఓపెన్ చేసి అప్పుడు అక్కడున్న మెడిసిన్ని నా నోట్లో వచ్చిపోయు. అప్పుడు నేను లేచి కూర్చుంటా. సించాన్ నువ్వు తొందరగా చేయాలి, సరేనా? అబ్బా సూపర్, మనం తొందరగా చేయాలి. ధనువన్న ఫైనల్లీ మన క్లూ అయితే ఇచ్చాడు. ఇక్కడ మొత్తం క్లూ రాయడం చాలా మంచిదైంది. ముందుగా వచ్చేసి మన ఇంటికాడ 2 నెంబర్స్ అయితే పెట్టాడంట. అరే ఇక్కడే ఉందా? నేను ఇంతవరకు చూడలేదు దీన్ని, ఎప్పుడు పట్టించుకోలేదు దీన్ని. 1 4 కోడ్లో వచ్చేసి ఫస్ట్ 2 నెంబర్స్ అయితే మనకి తెలిసాయి. తర్వాత వచ్చేసి మనమైతే మైకేల్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. ఇంత సింపుల్గా ఇంత పెద్ద లెటర్స్ అయితే మనం ఈజీగా కనిపెట్టచ్చు. ఓకే మొత్తం మనమైతే కరెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ మైకేల్, తర్వాత వచ్చేసి లెస్టర్, తర్వాత ట్రెవర్. మనం సీక్వెన్స్ మిస్ అవ్వకూడదు, వరుసగా వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళ ఇల్లు వెళ్ళి వీళ్ళ ఇల్లు మనం వెళ్ళామనుకోండి, అప్పుడైతే మనం కరెక్ట్గా పెట్టలేము. ఒకవేళ మనం కోడ్ సీక్వెన్స్ మిస్ అయ్యామనుకోండి, అప్పుడు కోడ్ని మనం ఫిల్ చేయలేము. ఆ కోడ్లో ఫస్ట్ 2 నెంబర్స్ దొరికేసాయి, 1 4. సో నెక్స్ట్ ఏం దొరుకుతుందో చూద్దాం. నెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటే మన మైకేల్ హౌస్ దగ్గరే. ఖచ్చితంగా మైకేల్ హౌస్ దగ్గర అయితే మాత్రం మనకి 100% ఈజీగా దొరికేస్తుంది. ఎందుకంటే మైకేల్ హౌస్ విశాలంగా పెద్దగా ఉంటుందన్నమాట. మనం ఈజీగా ఎతికేయచ్చు. అలానే పెద్ద కోడ్లు కాబట్టి చాలా స్పీడ్గా మనం పట్టేయచ్చు. ఫాస్ట్గా పట్టేద్దాం. ఇక లేచి కూడా తొందరగా వెళ్దాం. ఓకే మనమైతే మైకేల్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ధూమ్ ధామ్ చేసి రచ్చ చేద్దాం. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ మైకేల్ ఆ కోడ్ చెదిపేస్తే నో ఆ కోడ్ ఎవరు కూడా రఫ్ చేయలేరని ఉంది అక్కడ. ఎందుకంటే మన ధనువన్న ఏదో సంథింగ్ ఒక పెయింట్ యూజ్
యూజ్ చేశాడంట. ఆ పెయింట్ వాళ్ళు ఎవరు కూడా తెలియరంట. సరే మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ముందుగా వచ్చేసి ఇంటి బయట గోడల పైన మనం చూసుకోవాలి. ఈ ఇంటి పైన అయితే మాత్రం మనకి ఏం కనబడట్లేదు, ఇక్కడ కూడా ఏం కనబడట్లేదు. ఒకసారి ఇంట్లోపలికి వెళ్ళి చూద్దాం, ఖచ్చితంగా ఏమైనా ఉంటుందేమో. ముందుగా ఇంటి గోడల వైపు అయితే మాత్రం మనకి చుట్టుపక్కల ఏది కూడా లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ప్రతి ఇంచు కూడా చెక్ చేసాం, ఇక్కడ కూడా లేదు, ఈ లోపల కూడా లేదు. సరే మనం ఇంట్లోపలికే వెళ్ళాలి. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంట్లోపల ఎవరో ఒకరి బెడ్రూమ్లో అయితే నెంబర్స్ పెట్టి ఉంటాడు. ఒక్కసారి మనం తొందరగా వెళ్ళి ప్రతి ఒక్కరి బెడ్రూమ్స్ వెతికి పడేయాలి అంతే. సో ముందుగా వచ్చేసి బండ జిమ్మిగాడు. అరే ఈ బండ జిమ్మిగాడు రూమ్లో అయితే మాత్రం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ వాష్రూమ్లో కూడా లేదు. అరే ఎక్కడో దగ్గర ఉండుంటుంది. ఏంజల్ అక్క, ఏంజల్ అక్కిల్లు, అమ్మా ఏమన్నా ఉంటుంది అక్కిల్లు, కానీ ఇందులో అయితే లేదు. అసలు పెట్టనిస్తుందా? పెట్టనివ్వదు, అసలుకే అందం కావాలంటది. ఈ డోర్ ఏదో లాక్ వేసుకుని ఉంది. ఎవరి రూమ్ లో పెట్టి ఉంటాడంటారు? ధను అన్న వీళ్ళ రూమ్ లో ఎందుకు పెడతాడు? పెడితే మైకేల్ రూమ్ లో పెడతారు కదా. సరే ఒకసారి మన మైకేల్ రూమ్ లోకి అయితే వెళ్ళి చూద్దాం, ఖచ్చితంగా ఇందులోనే ఉంటుంది. అరే సీలింగ్ పైన కూడా లేదే, ఎక్కడ పెట్టాడబ్బా? ఇక్కడ ఈ వార్డ్రోబ్లో కూడా లేదు. ఎక్కడ పెట్టాడు? మనం ఇల్లు మొత్తం వెతికేసాం కదా. అరే మనం ఇంకా హాల్ వెతకలేదు అనుకుంటా. తొందరగా వెళ్ళి హాల్లో ఉన్న ప్రదేశాలు వెతకాలి. ఇంకా అలానే కిచెన్లో కూడా వెళ్ళాల్సి ఉంది. ఇంకా మొత్తం ఇక్కడ నాకైతే ఏది కూడా కనబడట్లేదు. ఇక్కడ ఈ హాల్లో ఏం లేదు. పెద్ద లెటర్స్ కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ఇక్కడ కనబడట్లేదు. అరే ఎక్కడేదో బోర్డు పైన రాసి ఉంది. ఏంటిది? టెన్నిస్ లెసన్, డ్యాన్స్ క్లాస్ అంట. ఏంటో ఇదంతా నోట్ ప్యాడ్లా ఉన్నాయి. అబ్బా మనకి ఇదంతా కాదు. ఇంట్లో అయితే ఎక్కలేదు. ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉంటుందిరా? అంతా అరే గరాజ్ వెతకడం మర్చిపోయాను. గరాజ్లో ఉందా? ఓ మై గాడ్, గరాజ్లో అరే ఉంది ఇక్కడ. 1 2 1 4 1 2 ఇంకా 4 కోడ్స్ అయితే కావాలి, 4 నెంబర్స్ అయితే కావాలి. ఆ 4 నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 4 1 2 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సూపర్, ఇది కదరా మనం కొంచెం సేపట్లో మనమైతే కోడ్ని అన్లాక్ చేయబోతున్నాం. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే లెస్టర్ ఇంటికి వెళ్దాం. లెస్టర్ ఇంటి దగ్గర అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ కోడ్ అయితే ఉండబోతుంది అనమాట. నెక్స్ట్ 2 లెటర్స్ వచ్చేసి, అరే లెటర్స్ కాదబ్బా నెంబర్స్ కదా, ఏంటి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా ధను అనలాగా. సరే తొందరగా వెళ్ళి మనమైతే ఆ 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏదో ఒకటి మనకు కావాల్సింది అయితే ఆ నెంబర్సే కదా. 1 4 1 2 నెక్స్ట్ 2 నెంబర్స్ ఏంటా నేనైతే మాత్రం వెయిట్ చేస్తున్నాను. తొందరగా లెస్టర్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం రా తమ్ముడా, లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మా ఇంత పెద్ద టాస్క్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఓరి నాయన, ఒకవేళ మనం గనక ఇంకో దేశం మీద తెద్దాం అనుకుంటే మాత్రం 30 రోజులు. అప్పటికి ధనువన్న బతుకుతాడా ఫుడ్ వాటర్ లేకుండా? అందుకే ఇప్పుడు మంచి పని చేసామన్నమాట. ఒక్కసారి మంచిగా ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఓకే ఫైనల్లీ మనమైతే లెస్టర్ యొక్క గల్లీకి అయితే వచ్చేసాం. ఓకే లెస్టర్ ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాం అనమాట. ఈ లెస్టర్ ఇల్లు చిన్నగానే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు, ఈజీగా కనిపెట్టేయచ్చు. ఒకసారి మనం చూద్దాం. లెస్టర్ మామ ఎక్కడున్నావు? లెస్టర్ మామ ఒక చిన్న హెల్ప్, సారీ ఏమనుకోకు. ఇప్పుడు నేను నా పని చేసుకుంటా, నువ్వు సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో, ఓకేనా? అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఇక్కడెక్కడ లేదు. ఎక్కడ పెట్టాడంటారు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ సైడ్ లేదు, పైన లేదు, కింద లేదు. ఎక్కడ? ఏం కావాలో చెప్పకుండా ఏంటిది చెప్పు. నాకు నెంబర్స్ కావాలి లెస్టర్ మామ, ఒక 2 నెంబర్స్. మా ధనువన్న వచ్చేసి మీ ఇంటికాడ ఎక్కడో కోడ్ పెట్టాడంట, అది వెతకడానికి వచ్చా. నా ఇంటికాడ ఫుల్ సీసీ సెక్యూరిటీ ఉంటది, ఇక్కడ ఎవడో వచ్చి అట్లేడు. ఎల్లెల్లో నువ్వు ఆగు, నీకు సీసీటీవీ ఉన్నా కూడా బ్రెయిన్ లేదు. ఒకసారి ఆగు, ఎక్కడెక్కడో పెట్టుంటాడు. మొత్తం వెతికామో, నీ ఇంటి పైనే పెట్టుంటాడేమో అనిపిస్తుంది. ఎక్కడా? ఇక్కడ మొత్తం వెతికాము. అరే లేదనుకుంటా లెస్టర్. అరే కరెక్ట్గా ఉంది ఇక్కడ 20. నెక్స్ట్ కోడ్ వచ్చేసి 20. అంటే ఫస్ట్ వచ్చేసి 1 4 1 2 20. నెక్స్ట్ కోడ్ వచ్చేసి మనమైతే ట్రెవర్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. ట్రెవర్ హౌస్ దగ్గర అయితే ఇంకోటి ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరిపోదాం ట్రెవర్ హౌస్ దగ్గరికి. ఒరే ఆగురా, ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? రే ఆగో, రే ఎందుకు వచ్చావు రే ఇక్కడికి? ఆగు, ఆగు మారిపోతాడు. ఆశ దోశ అప్పడం వడ. ఓకే ఇప్పుడు మనం తొందరగా వచ్చేసి ట్రెవర్ మామ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే మళ్ళీ కోడ్ గుర్తు చేసుకుందాం. 1 4 1 2
20. ఇంకా 2 అంటే 2 నెంబర్స్ మాత్రమే మనకి కావాలి. ఎస్, ఫైనల్లీ సించాన్ గడు అనుకున్నా కూడా ఏదైనా చేయగలడు. ఓకే, మనమైతే మన ట్రెవర్ మామ గల్లీలోకి అయితే వచ్చేసాం. మెయిన్ రోడ్లోనే ఉంటుంది, ఒక అపార్ట్మెంట్లో తీసుకున్నాడు. నేను కూడా ఎప్పుడు రాలేదు ఈ ఇంటికి. ఇది కొత్త ఇల్లు అనమాట, కొత్త ఇల్లు కట్టుకున్నాడు. మీరు చూసారా చూడలేదు, ఇదిగోండి. బయట అయితే మాత్రం బూత్ బంగ్లాలా ఉంటుంది, కానీ లోపలైతే కొంచెం బాగానే ఉంటుంది. సరే, మీకైతే ఒకసారి ఇల్లు కూడా చూపిస్తా. ఎప్పుడు చూడలేదు అనుకుంటా కదా మీరు, ఎందుకంటే ఇంతవరకు ట్రెవర్ మామ చాలా పేదగా ఉండేవాడు. ఇప్పుడు కొంచెం డబ్బులు వచ్చాయి కాబట్టి మంచిగా ఇల్లు అయితే రీమోడలింగ్ చేయించుకున్నాడు అనమాట. సరే, ఒకసారి మనం ఇంటికైతే వెళ్దాం. ఓకే, ప్రతి ఒక్కదాన్ని మనం చెక్ చేయాలి. దీనిపైకి మనం వెనక్కున్న ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి. కానీ ఏంటబ్బా ఇక్కడ మొత్తం బ్లాక్ చేసినట్టుగా ఉంది. సరే, ఒకసారి మనం చూద్దాం. దీనికి మెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా నేను మర్చిపోయానబ్బా. సరే, ఈ కిందే ఉంటాయి అనుకుంటా, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంటికి రాలేదు, చాలా రేర్గా వచ్చేవాడిని. ఇదిగోండి మెట్లు ఇక్కడే ఉన్నాయి. ఓరి నాయన, చెత్త చెదారం మొత్తం ఇలానే ఉంది. ఇదంతా పాత కట్టడంలా ఉంది. నేను పుట్టక ముందు కట్టారేమో దీన్ని. ఇదైతే లాక్ వేస్తుంది. ఇది ఓపెన్ చేసింది. ఎస్, చూసారా లోపల ఎంత బాగుందో. ఓరి నాయన, ఏమన్నా కట్టుకున్నాడా? సరే, ఈ విషయం అంతా మనం పక్కన పెట్టి ముందుగా వచ్చేసి ఆ 2 లెటర్స్ కోడ్స్ అనేవి ఎక్కడున్నాయో చూడాలి. ఈ సీలింగ్ పైన అయితే లేదు, ఇక్కడ కూడా లేదు. చిన్న ఇల్లు కాబట్టి మనం తొందరగా వెతికేయచ్చు. ఎక్కడుందబ్బా? ఎక్కడ 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 ఇక్కడెక్కడా లేనట్టుగా ఉంది. ప్రతి మూల కూడా వెతుకుతున్నాం మనం, ఎక్కడా లేదు. సరే, ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. సో కిచెన్లోనే ఉన్నాము ఇందాక నుంచి. ఈ వాష్రూమ్లో వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా ఏం లేనట్టుగా ఉంది. అబ్బా వేస్టే. ఈ ట్రెవర్ మామ ఇంటికి వస్తే ఎక్కువసేపు ఉండబుద్ది అవుతబ్బా నాకు. ఎంత నీట్గా ఉన్నా కూడా ఏదో స్మెల్ వస్తుంది. ఏంటో మంచిగా ఉంచుకోడంతే. స్మోకింగ్ చేస్తాడు, ఆ స్మోకింగ్ స్మెల్ నాకు పడదు. మొత్తం వెతికాం కానీ మనకైతే కనబడలేదబ్బా. ఏం చేస్తాం? ఇంటి పైన ఇంటి బయట మనం వెతకలేదు కదా. ఒకసారి మనం చూద్దాం, ఆగండి. ఈ పక్కింటి ఉన్న ఇల్లు మనం ఎక్కామనుకోండి, ఈ ఇల్లు మొత్తం కనబడుతుంది. ఎందుకంటే ఈ ఇల్లు ఎక్కడానికి మెట్లు లేవు. సో ఇక్కడ మెట్లు ఉన్నాయి కాబట్టి దీని ద్వారా ఎక్కుదాం. వచ్చేసాం పైకి అయితే. ఇక్కడ అరే ఇదిగో, ఇందాక వచ్చినప్పుడు కనబడలేదు, ఇప్పుడు ఎలా కనబడుతున్నాయి? ఓరి నాయన, ఏంటిది 2-2? ఒకసారి మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసుకుందాం. 2-2. ఎస్, ఫైనల్లీ మనకైతే కన్ఫర్మేషన్ పడ్డానరా నాయన. ఒరే, మనకి ఫైనల్లీ కన్ఫర్మేషన్ అయిపోయింది. లేచకుండా తొందరగా వెళ్దాం. 14122022 14122022. ఫైనల్లీ కోడ్ని డీకోడ్ చేసేద్దాం. ఇప్పుడు తొందరగా వెళ్ళి మనమైతే ఓపెన్ చేయబోతున్నాం. లక్ అంటే మనకేరా, ఏమనుకున్నా సరే ఈజీగా అయిపోతుంది అంతే సించాన్ గాడు. ఓకే, ఫైనల్లీ మనమైతే వెళ్ళబోతున్నాం. 14122022. వస్తున్నాం వచ్చేస్తున్నా. సించాన్ గాడు సునామీలా దూచుకొని ఫాస్ట్గా వచ్చి దరువన్ని కాపాడడానికి వస్తున్నాడ్రా. వస్తున్నాను అంతే. అప్పా సారీ బ్రో, చూసుకోలేదు. సారీయే. ఓకే, ధనువన్న లోపల మందు పెట్టాడు. మందు ఎలా ఉంటుందో నాకైతే చూడాలనిపిస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేసేసి ఫాస్ట్గా వెళ్ళి ఓపెన్ చేద్దాం. వచ్చేసాం ఫైనల్లీ మనం మన ఇంటి దగ్గరికి. 14122022 14122022 నా మైండ్లో బాగా గుర్తుండిపోయింది. ఇప్పుడు మనం ఆ వాల్ డోర్ని ఓపెన్ చేసి లోపల ఉంది ఏముందో చూసి ఫాస్ట్గా వెళ్ళి ధనువన్నికి మనమైతే ఆ మెడిసిన్ ఇవ్వబోతున్నాం. అప్పుడు ధనువన్నని లేపేసి మనమైతే ధనువన్ని నార్మల్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే తిప్పాలన్నమాట. 14122022. ఓకే, మొత్తం తిప్పాను. అరే ఇదేంటి లోపల నుంచి వచ్చింది బయటికి? ఓకే, దీని లోపల ఇదే అనుకుంటా ఆ మందు. ఓరి నాయన, ధను అన్న నాకు తెలియకుండా బాగానే దాచాడు. సరే, మనం తొందరగా వెళ్ళి ధను అన్నకైతే వెళ్ళి. ధను అన్న వస్తున్నాను, కంగారు పడకు. ఓకే వచ్చేసాం ఫైనల్లీ. ధను అన్న అయితే స్టిల్ ఇంకా అలానే ఉన్నాడు పాపం. అదిగోండి, కనీసం కదలట్లేదు, మెదలట్లేదు. ధను అన్న తాగు మొత్తానికి తాగేసాయి. ఓకే, ధను అన్న నోట్లో కరెక్ట్గా చూసుకొని నేనైతే ఒక డ్రాప్ వేసేసాను. అయిపోయిందా? ఏమైంది? ధను అన్న లేచావా? ఊరి నాయన లేచండ్రా, కానీ చెవులు పోయాయి నాయనో. చెవులు. అమ్మ సించాన్, సూపర్ రా. నువ్వు చాలా జీనియస్ అని నేను ఒప్పుకుంటున్నాను. చాలా గొప్ప. కానీ ఏంట్రా మొత్తం స్పీకర్లో అంత సౌండ్ పెట్టావు? కానీ నువ్వు దీన్ని ఇలా చేస్తావని అసలు అనుకోలేదు. నేను అయిపోయాను అనుకున్నారా? బయట ఏం జరుగుతుందో, నువ్వు ఏం సాంగ్స్ పెట్టావో, ఏమేం చేసావో అన్నీ నేను చూస్తున్నాను. కానీ మాట్లాడలేను, పిలవలేని పరిస్థితి అలా అయిపోయింది నాకు. ఫైనల్లీ సమయానికి వచ్చారా. నీకు ఈసారి నుంచి ఏది దాయకుండా ప్రతిదీ కూడా చెప్తాను. ధనువన్నా, మొత్తం నేను చేసింది మొత్తం చూసావా? ధనువన్నా, మొత్తానికి పాటలని విన్నావైతే. ఆ పాటల్లో నీకు నచ్చిన పాట కూడా వేశాను. ఆ పాట ఏంటో తెలుసా? ఒకసారి మళ్ళీ వేయమంటావా? వద్దు, చెవులు పోతున్నాయి నాయన, వద్దు. నువ్వు ఊరుకోదు, నువ్వన్నా నేను వేస్తాను. నువ్వు వస్తావని నేను చిలుక చీర కట్టుకుంటే